అస్మిత తీసుకో. ఏంటి క్యాషా? నేను ఇంకా తామ్రపత్రం ఇవ్వలేదే. కంగారు పడకు, క్యాష్ కాదు. మరి హే! బాబు! ఏంటిది? నేను అలర్ట్ గా లేకపోతే దాని కాటుకు పోయేదాన్ని. ఎవరైనా క్యాష్ గిఫ్ట్ గా ఇస్తారు, మీరేంటి ఈ బూస్టర్ గిఫ్ట్ గా ఇస్తున్నారు? ఇది గిఫ్ట్ కాదు, రామలక్ష్మి చావు. ఈ పాముని హిప్నటైజ్ చేశారు. ఈ పాముని ఆ రామలక్ష్మి దగ్గర వదిలేస్తే రామలక్ష్మిని కాటేసి చంపేస్తుంది. నువ్వు తామరపత్రం కొట్టేయడానికి ఈజీగా ఉంటుంది. మరి అప్పటిదాకా నా పరిస్థితి? నిన్ను కాటేయదు. ఎవరిని టార్గెట్ చేసి హిప్నటైజ్ చేశామో వాళ్ళనే చంపుతుంది. కాబట్టి నీకే ప్రాబ్లం లేదు, తీసుకో. మరి ఈ పామేంటి నన్నే చూస్తుంది? పోయిన జన్మలో మీకు పాత ఖాతాలేమైనా ఉన్నాయేమో. ఈ జన్మలో విషయాలు చెప్పండి సార్. నిజంగా నాకేం కాదు కదా? నీకు నిజంగా చచ్చిపోవాలని అంత తొందరగా ఉంటే ఇంకో పాముని నీకోసం హిప్నటైజ్ చేస్తా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ అనుమానాలు పక్కన పెట్టి తీసుకెళ్ళు. హలో, ఏంటి? ఎవరా ఫోను? కొంపదీసి ఆ వాసుదేవ్ గారా ఏంటి? కాదు సార్, ఆ హిప్నోటిస్ట్ ఫోన్ చేశాడు. ఆ పాముకి హిప్నోటిజం చేయలేదంట. ఆ హిప్నోటిజం చేసిన పాము వాళ్ళ దగ్గరే ఉందట. ఇది ఎవరినైనా చంపేస్తుంది సార్. కొంప ముంచావు కదరా. ఇప్పుడు అస్మిత పరిస్థితి ఏంట్రా? ఏముంది, కాటేస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందిని కాటేస్తుంది. అందులో రామలక్ష్మి ఉంటే చస్తుంది, లేకపోతే మిగిలిన వాళ్ళు చేస్తారు. ఆద్య, ఇలా ఇవ్వు, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. ఇటివ్వు. లేదు పెద్దమ్మా, నేనే చేస్తాను. ఈ ఆద్య చేతి వంట వాళ్ళు రుచి చూడాలి కదా, ఇప్పుడు చూపిస్తా. ఆద్య, నీకు వంట చేయడం రాదు కదా, ఇటివ్వు. పర్లేదు పెద్దమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. ఆద్య, అది కాదు. ఎక్కడున్నారా? ఏంటి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదు సీనయ్య, పార్వతి వాళ్ళు పంచాయతీకి వెళ్తూ ఆద్యని వంట చేయమని చెప్పారు. తనకన్ని వంటలు రావు కదా, నేను చేస్తాను అంటే వద్దు అంటుంది. నువ్వు చెప్పు. అవునాద్యా? ఆద్య, నువ్వే చెయ్యి. సీనయ్య, అది కాదు, తనకి వంట అత్తయ్య, నువ్వేం మాట్లాడుకు. ఆద్య చూసుకుంటుందిలే, వాళ్ళు కడుపు నిండా తింటారు. తనకి రాదు సీనయ్య. అది నువ్వురా. నువ్వు సీనయ్య.
लोकक्षय कृत्ति प्रवृत्तः लोकान् समाहर्तुमिह प्रवृत्तः वृथापि त्वां न भविष्यन्ति